కూడా సీఎం నేనే, నీ గుర్తు మర్చిపో అని కేసీఆర్ కి చెప్తున్నా అనమాట. చూడండి, కాంగ్రెస్ ను రెండోసారి అధికారంలోకి తీసుకొస్తా, నీకు చేతనైతే రా చూసుకుందాం. జడ్చల్ల బహిరంగ సభలో కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. ప్రజలు గతంలో ఎంపీగా గెలిపిస్తేనే వారి కష్టాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మరి ఇప్పుడున్న ప్రజల సమస్యల్ని మీరు పట్టించుకుంటున్నారా? ఎన్నిసార్లు ఢిల్లీకి హైదరాబాద్ కి తిరగడానికే మీకు టైం సరిపోదు. అసలు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? మీరిచ్చిన పథకాలలో ఎన్ని నెరవేరాయి అని ప్రజలు కూడా మిమ్మల్ని కూడా సవాల్ చేస్తారు, మీకు కూడా క్వశ్చన్ చేస్తారు కదా. చూడండి ఏమంటున్నాడు, జర్చల్ల బహిరంగ సభలు అంటే బహిరంగ సభలు పెట్టేది ప్రజల కోసం పెడతారా, లేదంటే మీరు ఒకరికొకరు సవాళ్ళు చేసుకోవడానికి పెడతారా? ఒకసారి ఆలోచించండి ప్రజలారా, ఈ బహిరంగ సభ పెట్టడానికి ఎన్ని వేలు ఖర్చు అవుతుంది? ఇన్ని వేలు ఖర్చు పెట్టి, అమ్మ మీకు ఏ సమస్య ఉంది, మేము మా పార్టీ ద్వారా ఇది చేస్తున్నాం, ఇది చెయ్యాలనుకుంటున్నాం అని ప్రజలతో ముచ్చటించడానికి బహిరంగ సభలు పెడతారా? లేకపోతే కేసీఆర్ కు సవాల్ విసరడానికో, లేకపోతే బీజేపీ వాళ్ళకు సవాల్ విసరడానికో పెడతారా? ఆలోచించండి. ఇన్ని వేల కోట్లు డబ్బులు ఖర్చులు అవుతున్నాయి సభలకు. అన్ని వేలు ఖర్చు పెట్టి నువ్వు సభ పెడుతున్నప్పుడు ఆ సభ ద్వారా ప్రజలకు ఏం ఉపయోగం, యువతకి ఏం చెప్పాలనుకుంటున్నావు, నీ పార్టీ ద్వారా ఇంకా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఒక సీఎం గా నీ బాధ్యత ఏంటి, అది చెప్పకుండా నెక్స్ట్ వచ్చేది మేమే అని సవాల్ విసురుతున్నాం. అసలు నెక్స్ట్ వచ్చేది ఎవరో నిర్ణయించాల్సింది మీరు కాదు, ప్రజలేసే ఓటు. అంటే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ వస్తుంది అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా కూడా ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ప్రజలు కొత్తదనం కోరుకుంటే ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ప్రజలు గతంలో ఎంపీగా గెలిపిస్తే వారి కష్టాలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మరి ఇప్పుడు మిమ్మల్ని సీఎం గా గెలిపించారు కదా ప్రజలు, మరి ప్రజల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎక్కడ విద్య కరెక్ట్ గా లేదు, ఎక్కడ వైద్యం కరెక్ట్ గా లేదు, అసలు ఒక్క రోజైనా కూడా మీరు పర్యటించి హైదరాబాద్ లో చూసిరా? ఈ హాస్పిటల్లో బాగాలేదు, లేకపోతే ఈ గవర్నమెంట్ స్కూల్లో బాగాలేదు. నిజానికి చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ వసతులు అన్ని బాగుంటే మన హైదరాబాద్ లో, మన తెలంగాణలో ఎవ్వరు కూడా ప్రైవేట్ యాజమాన్యాలకు వెళ్ళరు. ప్రైవేట్ యాజమాన్యాలకు వెళ్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్తున్నారు అంటే మనలో లోపం ఉందని అర్థం. అది ప్రభుత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది? ప్రభుత్వ స్కూల్స్ బాగుంటే ఇప్పుడు వేలకు వేల ఫీజులు కట్టి ఎందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో వేస్తారు? ఆలోచించండి. చూడండి,